వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజం చెప్తే చంపేస్తాను అంటూ స్వామీజీని బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇందుమతి జీవన ఊహించని నిర్ణయం తీసుకున్న జ్యోతి సూర్య. అసలు ఇదంతా ఎలా జరిగింది? ముఖ్యంగా జ్యోతి సూర్యలకి ఇందుమతి వాళ్ళ నిజస్వరూపం ఎలా తెలిసింది అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఆనంది అయితే జ్యోతి సూర్యల దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడుతూ కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. ఇక ఆ పద్ధతికి చూసి ఇందుమతికి సందేహం వస్తుంది. అసలు ఏంటిది, ఆనంది ఇంత ఉత్సాహంగా మాట్లాడుతుంది, అసలు ఇంత నమ్మకంగా మాట్లాడుతుంది. ఇప్పటి వరకు జ్యోతి సూర్యలతో ఎప్పుడైనా మాట్లాడితే తన మనసులో కళ్ళల్లో ఏదో తెలియని వెలితి బాధతో ఉండేది. ఎందుకంటే తన కన్న తల్లిదండ్రులే వాళ్ళకి దానికి తెలిసినా కూడా ఎదురుగా ఉన్నా కూడా నోరారా అమ్మా నాన్న అని పిలవలేకుండా చేశాను. కానీ ఇప్పుడేంటి వాళ్ళని అంత ప్రేమగా ఆప్యాయతగా అంత నమ్మకంగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అంటే దీనికి ఏమైనా విషయం తెలిసిందా? లేదు, ఖచ్చితంగా ఏదో తెలిసింది. అదేంటో తెలుసుకోవాలి, నేను ముందే కనిపెట్టాలి. మేము అనుకున్నట్లుగా మా ఆస్తి అంతా కూడా మా చేతికి వచ్చేటప్పటి వరకు మేము కానీ ఆలస్యం చేశాము అంటే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఆనంది ఎందుకింత సంతోషంగా ఉంది అనే విషయం నేను వెంటనే కనిపెట్టాలి. లేకపోతే చాలా నష్టపోతాం. ఎవ్వరూ చూడకుండా నేను జీవనకి ఫోన్ చేయాలి. అసలు అక్కడ ఏం జరిగి ఉండుంటుందో నేను తెలుసుకోవాలి. అదే గనక జరగకపోతే ఖచ్చితంగా చాలా పెద్ద సమస్య వస్తుంది అని ఇందుమతి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది మాత్రం సూర్య జ్యోతిలతో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే జ్యోతి సూర్యలకు కూడా అదే నమ్మకం వస్తుంది. అదే కన్ఫ్యూజన్ వస్తుంది. అదేంటి ఆనంది, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? ఈరోజు ఏదో నీలో తెలియని ఒక కొత్తదనం కనిపిస్తుంది అని చెప్పేసి అలా మాట్లాడతారు. అది అమ్మ, అవును, ఇక మీదట మీకు ఒక విషయం కూడా తెలుస్తుంది. అది ఏంటంటే ఇప్పుడే చెప్పను, కానీ ఖచ్చితంగా చెప్తాను. మీరు నాతో ఎంతో హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అలా ఆనంది ఎగ్జైట్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇందుమతికి అయితే లేదు, ఖచ్చితంగా ఇది ఏదో వినింది వినకూడదే, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఎవరు చూడకుండా ఇందుమతి అయితే పక్కకెళ్ళి జీవనకు ఫోన్ చేసిద్ది. హలో జీవన, ఏం చేస్తున్నావు అనగానే, నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు పెద్దమ్మా. నువ్వు ప్రతిసారి ఇలా మన ఇద్దరి మధ్య కాంటాక్ట్స్ ఉండేలాగా బిహేవ్ చేసావనుకో, ఖచ్చితంగా నీకు నాకు మధ్య ఏదో గూడు పుటాని ఉందని అందరికీ డౌట్ వస్తుంది. తర్వాత నీ ఇష్టం, మన బండారం నువ్వే బయటపెట్టినట్టు అవుతుంది అని చెప్పి అనేసరికి, ఏవే ఇప్పుడు నేను ఫోన్ చేసింది దాని గురించి కాదులేవే. ఇందాకటి నుంచి ఆనంది ఎందుకో చాలా ఎగ్జైట్ అయిపోతూ మాట్లాడుతుంది. అసలు ఏదో తెలిసిపోయిన దానిలాగా బిహేవ్ చేస్తుంది. కొంపదీసి ఇందాక నేను నీతో మాట్లాడిన మాటలన్నీ ఏమైనా వినేసిందంటావా అని చెప్పి అనగానే, అంటే నీ ఉద్దేశం ఇందాక మన ఇద్దరం మాట్లాడుకున్న మాటలా? అయితే అదే జరుగుతుంటుంది. ఏముంది, ఇందాక నువ్వు నాతో ఫోన్ మాట్లాడడానికి పక్కకొచ్చుంటావు కదా, అప్పుడు నిన్ను గమనించి పక్కకొచ్చి తను కూడా వినిందేమో. నువ్వేమో కుండబద్దలు కొట్టినట్టు నాతో అన్ని విషయాలు చెప్పి చచ్చావు. ఇప్పుడేమో మన బండారం మొత్తం అది తెలుసుకుని చచ్చినట్టుంది. అసలు ఏంటి పెద్దమ్మా నువ్వు, ఏ ఒక్క పని కూడా తిన్నంగా చేయవా నువ్వు అని చెప్పి తిడుతుంది. నన్ను తిడతావేంటి? నేను నీతో మాట్లాడింది ఎవరూ లేకుండా చూసే. అయితే ఒకసారి నువ్వు ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి, అప్పుడు నిజం తెలుస్తుంది. ఆ ఆనంది మన మాటలు వినిందా లేదా అనేది. మరి ఎందుకు జ్యోతి సూర్యాలతో అంత ప్రేమగా మాట్లాడుతుంది అనే విషయం కూడా నీకు తెలుస్తుంది అని చెప్పి అనేసరికి, అమ్మో నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి ఇందుమతి అంటది. ఇప్పుడు భయపడి లాభం ఏముంది? ఇందాకే నువ్వు ఎవరూ లేకుండా మాట్లాడాల్సింది. అరే, నేను అప్పటికి నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, నాతో అంత డైరెక్ట్గా మాట్లాడకు, మనం ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామని. నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుర్రకెక్కదు కదా. ఇప్పుడు ఇలా నువ్వే దొరికిపోయావు. చూడు, రేపొద్దున్న ఏదైనా నిజం తెలిస్తే మాత్రం నీకు నాకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పి అనగానే, ఓ సెప్పిచ్చిదానా, నీకు నాకు సంబంధం లేదని నువ్వు చెప్పినంత మాత్రాన అయిపోతుందనుకుంటున్నావా? నువ్వు నా కూతురు అనే విషయం వీళ్ళకి తెలిస్తే నాతో పాటు నిన్ను మాత్రం పూజిస్తారనుకుంటున్నావా? నిన్ను కూడా బయటికి గెంటేస్తారు. ఎందుకంటే నీతో జరిగిన ప్రతి కాంటాక్ట్ వీళ్ళకి తెలుస్తుంది కదా అప్పుడు అని చెప్పి అనేసరికి, అబ్బా ఇంత పెద్ద గోల్ చేస్తున్నావు పెద్దమ్మ, అసలు ముందు వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడు అని చెప్పేసి అంటది జీవన. సరే ఇప్పుడే వెళ్ళి చూస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇందుమతి అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉన్న రూమ్లోకి వెళ్ళిద్ది.
ఇక అప్పుడు మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వచ్చి చూసిద్ది. చూసేసరికి ఇంకా కార్నర్‌లో తనకు తెలియకుండా వినడం, చూడడం అదంతా కూడా ఇక చూసేసిద్ది ఇందుమతి. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. అంటే నేను అనుకున్నది కరెక్టే అనమాట. అంటే జీవన చెప్పిందే కరెక్ట్. ఈ ఆనంది ఎంత పనిచేసింది. నా మాటలన్నీ కూడా నేను ఇందాక జీవనతో మాట్లాడిన ప్రతి మాట వినేసినట్టుంది. అందుకే ఇది జ్యోతి సూర్యల దగ్గరికి వచ్చి ఆనందంతో ఒప్పొంగిపోతూ మాట్లాడుతూ వచ్చింది. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలిరా భగవంతుడా, ఇప్పుడు మొత్తం నిజం తెలిసిపోయింది. ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలిసింది. ఇప్పుడు ఈ ఆనంది ఊరికనే ఉంటుందా? మొన్నటి వరకు అంటే ఆ స్వామీజీతో చెప్పించాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కానీ ఈ విషయం దీనికి తెలిసిపోయిందని తెలిస్తే ఖచ్చితంగా ఆ స్వామీజీని ఇంటికి తీసుకొచ్చి మరీ నిజాలన్నీ చెప్పించిద్ది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలిరా తండ్రి అని చెప్పేసి ఇక వెంటనే ఈ విషయాన్ని జీవనకు చెప్పాలి ఎలా అయినా, లేకపోతే నన్ను అది తన్నుద్ది. ఇప్పటికే నా గురించి చాలా ఇదిగా అంచనా వేస్తుంది. ఇప్పుడు కానీ ఇది కూడా తెలిసింది అంటే ఇంకా నన్ను ఊరుకోదు అని చెప్పేసి మళ్ళీ పక్కకి వెళ్ళి జీవనకు ఫోన్ చేసిద్ది. ఏమైంది పెద్దమ్మ, ఏమైంది, అది వినిందా లేదా అని చెప్పి అనేసరికి లేదు అది వినేసిందే అనగానే ఒక్కసారిగా ఇంకా జీవన షాక్ అయిపోతుంది. నేను నీకు చెప్తూనే ఉన్నాను, అప్పటికి ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను, నువ్వు అసలు ఒక్కసారి కూడా నా మాట వినలేదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ మనతో మన గురించి మాట్లాడొద్దు తల్లి అని అంటుంటే ఒక్కసారన్నా వినిపించుకున్నావు నువ్వు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద నష్టం జరిగిందో అని చెప్పేసి ఇంకా అలా గింజుకుపోతుంది. ఏమే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు కదే అని చెప్పేసి అంటే ఇంకా ఇందుమతి, నిన్ను తన్నిన పాపం లేదు తెలుసా. అసలు అప్పటికి ఇప్పుడు మొత్తం నిజమంతా తీసుకెళ్ళి దాని చేతిలో పెట్టావు. ఇప్పుడు ఏం చేయబోతుంది అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా. అసలే ఇక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు అక్కడ పరిస్థితిని కూడా నువ్వు ఇంకా టైట్ చేసావు. అసలు నిన్ను చంపేయాలి పెద్దమ్మా అని చెప్పేసి ఇంకా అలా తిట్టిద్ది జీవన అయితే ఇందుమతిని. సరే సరే, ఇంతకు మించి నువ్వు ఇంక ఏ పెంట పెట్టకు. నువ్వు అక్కడే కామ్గా ఉండు. ఎవరికి ఏ అనుమానం రాకుండా బిహేవ్ చేయి. నువ్వు వీలైతే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ సీన్ని డిలీట్ చేయి. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఆ ఆనంది ఏం చేస్తుంది అనేది నేను ఒక గంట గమనిస్తూ ఉంటాను. మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఇక మీదట ఎటువంటి గొడవలు క్రియేట్ చేయకు తల్లి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జీవన. ఇక ఇందుమతి ఏమో ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా డిలీట్ చేసేసిద్ది. డిలీట్ చేసేసిన తర్వాత ఇంకప్పుడు మొత్తానికి ఇంకా ఇందుమతి అయితే టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇక మరోపక్క ఆనంది ఏమో ఆదిత్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ జీవన ఏమో టైం అన్నీ అప్డేట్ అన్నట్టు ఆనందిని గమనిస్తూనే ఉంటుంది. అతను వంటగదిలోకి వెళ్ళినా లాన్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా వాచ్ చేస్తూనే ఉంటుంది. ఇక అలాగా ఆనంది ఏమో ఆదిత్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అది కూడా చూస్తుంది. అమ్మో ఇప్పుడు ఇది బావగారితో ఏం మాట్లాడుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఒకవేళ మా పెద్దమ్మతో మాట్లాడిందంతా నిజమని ఇది చెప్పేస్తే ఇంకా అంతే సంగతులు. అయ్య బాబోయ్ ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జీవన అయితే ఇక ఆనంది ఆదిత్య మాటలు వింటూ ఉంటుంది. ఆదిత్య గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనగానే చెప్పు ఆనంది ఏంటది అంటే, ఏముంది మా అమ్మ నాన్నల గురించి అనగానే జీవన షాక్ అయిపోద్ది అది విని. అమ్మో ఇది ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుతుంది అని చెప్పి అంటుంటే ఇక అప్పుడు చెప్పిద్ది ఆనంది ఏమని అంటే, మా అమ్మ నాన్నలకి ఎటువంటి గండం లేదని ఆ స్వామీజీ 2 రోజుల్లో చూసి చెప్తానన్నారు. నేను అమ్మ నాన్న అని పిలవడం వల్ల, నేను వాళ్ళ కూతుర్ని అని తెలియడం వల్ల వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు అని తెలిస్తే మాత్రం చాలండి. ఖచ్చితంగా నేను వాళ్ళకి నిజం చెప్పేస్తాను. నేనే మీ కన్న కూతుర్ని అనే విషయం చెప్పేస్తాను అని చెప్పేసి ఇంకా జీవన గురించి అట్లాగే ఇక ఆదిత్యతోటి చెప్తుంది ఆనంది. నన్ను ఇంత మోసం చేస్తారని అనుకోలేదండి అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకప్పుడు జీవన ఏమో ఇదంతా చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఈ దెబ్బతో మొత్తం నాశనం అయిపోయింది. అసలు ఈ పెద్దమ్మని ఏం చేసినా తప్పులేదు. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను వద్దు అలా మాట్లాడొద్దు అనేసి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు నా జీవితానికి ఎసరొచ్చిందే. ఇక్కడ పోస్టింగ్తో పాటు అక్కడ ఉన్న ఆ పోస్టింగ్ కూడా ఊడిపోయేలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక ఆస్తి మాత్రం నా చేతికి రాదా? అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి గింజుకుంటా ఉంటుంది. ఇంకా అసలు జీవన ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఎస్ అవును, అసలు ఆ స్వామీజీనే లేకుండా చేస్తే అని చెప్పేసి ఇంక తనలో తానే ఆలోచించుకొని వెంటనే ఇంక ఇందుమతికి ఫోన్ చేసింది. ఇందుమతికి ఫోన్ చేసి, పెద్దమ్మ ఎక్కడున్నావు నువ్వు? నేను అర్జెంటుగా ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చే, అక్కడే మాట్లాడుకుందాం. ఇక నుంచి ఈ ఫోన్లో మాట్లాడుకోవడాలు వద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేసిద్ది జీవన. ఇక ఉన్న పళ్ళంగా అలా పెద్దమ్మని కలవడానికి వెళ్ళిద్ది. ఇక ఇందుమతి కూడా వచ్చిద్ది. ఏమైంది ఏంటి అంటే, ఏముంది
ఆ ఆనంది ఆదిత్యతో అన్నీ చెప్పేసింది. వాళ్ళ అమ్మా నాన్న గురించి తనకు తెలిసిపోయింది. జ్యోతి సూర్యలే తన తల్లి తండ్రి అని, ఇంకా స్వామీజీ వాళ్ళిద్దరికి గండం ఉంది కదా అన్న ఒకే ఒక కారణంతో ఇదంతా ఆగుతుంది. ఇప్పుడు కానీ మనం ఏం చేయలేకపోయాము అంటే ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోతాం. ఆ ఆస్తులు మనకి రాకుండానే ఇక మనం వెంటనే ఇక ఇచ్చేయలేము. కాబట్టి వెంటనే మనం ఈ విషయంలో ముందుకు వెళ్లాల్సిందే. ఎలా అయినా సరే ఆ ఆనంది నోరు ముయించాలి అంటే స్వామీజీని నోరు ముయించాల్సిందే అని చెప్పి అంటే మన మాట వాడు వింటాడంటావంటే వినకపోతే చంపేస్తానని బెదిరిస్తాను. అంతేగాని ఇలా మనం ఆగిపోలేం కదా. ఇప్పుడు ఏం చేసైనా సరే ఆ స్వామీజీ నోరు ముయించాల్సిందే పెద్దమ్మ అని చెప్పి అంటుంటే ఏమోనే నాకు ఇదంతా భయంగా ఉంది. ఏదేమైనా మన రోజులన్నీ మూడినియేమో అనిపిస్తుందే అని అంటే నిన్ను ముందు చంపేయకుండా చూసుకో. అసలు చేసినదంతా నువ్వే. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఎక్కడ పడితే అక్కడ వాగకు అని. నువ్వేమో ఎవరు లేరు, ఎవరు వినట్లేదు అని చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేశావు. ఇప్పుడు చూడు, ఆ ఆనందికి నిజం మొత్తం ఓపెన్ అయిపోయింది. మనమే ఇదంతా చేయించామని తెలిసింది. ఇప్పుడు కానీ దానికి ఈ స్వామీజీ ద్వారా ఎటువంటి గండం లేదు అనే విషయం తెలిసింది అనుకో. ఇక నువ్వు నేను ఇక బస్టాండ్ దగ్గర గుడి దగ్గర చెప్ప పట్టుకొని ముష్టెత్తుకోవాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి జీవన అనేసరికి ఇందుమతికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంతదాకా రానిస్తే ఊరుకుంటానా, ఆ ఆనందినే చంపించేస్తాను అని చెప్పి అంటది. అక్కడ దాకా రాకుండా ఉండేలాగా చూద్దాం. మా అమ్మ నాన్న జ్యోతి సూర్య ఏమన్నా ఇక పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళకి నిజం తెలియదు అనుకుంటున్నావా? అప్పుడు నిన్ను నన్ను కలేసి కట్టేసి ఇక చంపేస్తారు. కాబట్టి ముందు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా స్వామీజీ దగ్గరికి వెళ్తారు. ఇంకా జీవన అలాగే ఇందుమతి ఇద్దరు కూడా ఇక స్వామీజీ వాళ్ళని చూసి ఇదేంటి మళ్ళీ వీళ్ళు వచ్చారు అని చెప్పేసి ఆలోచించుకుంటా ఉంటాడు. ఎందుకమ్మా ఇలా వచ్చారు అని చెప్పి అంటే ఏముంది మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అనగానే ఏంటో చెప్పండి అమ్మా అంటాడు స్వామీజీ. ఇక ఆ మాటకి ఇందుమతి ఏమో అప్పుడు నీతో ఆనంది గురించి చెప్పాం కదా, జ్యోతి సూర్యలకి ఆనంది వెళ్ళి తనే తన సొంత కూతురని చెప్పిన అమ్మ నాన్న అని నోరారా పిలిచిన వాళ్ళిద్దరికీ గండం ఉంటుందని, ప్రాణానికి ప్రమాదమని, వాళ్ళిద్దరూ చచ్చిపోతారని చెప్పించాం కదా అని చెప్పి అనగానే అవునమ్మా, మీరు చెప్పిన మాటలకి నన్ను బెదిరించిన పాపానికి నేను కూడా ఈ పాపంలో పాలు పంచుకున్నాను. కానీ అదే ఈ రోజున నా జీవితానికి శిక్షలా మారింది. ఇంతకీ మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి అమ్మా అని చెప్పి స్వామీజీ ఇంకా కొంచెం దీనంగా అడుగుతాడు. అడిగితే ఇంకప్పుడు లేదు, నువ్వు ఆనంది దగ్గరికి నీ దగ్గరికి 2 రోజుల్లో వస్తుంది, వాళ్ళకి ఎటువంటి గండం లేదు అని చెప్పావో మేం చూస్తూ ఊరుకోము. కావాలంటే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం అని చెప్పి అనేసరికి ఒక స్వామీజీకి డబ్బుతో కొంటున్నారే, మీకేమైనా న్యాయంగా ఉందమ్మా? అసలు నేను డబ్బుని ఏం చేసుకుంటాను చెప్పు? ఇహలోక సౌకర్యాలు సుఖాలు ఉండకూడదనే కదా ఈ స్వామీజీగా భగవంతుడి చింతనలో ఉంటున్నాను అని చెప్పి అనేసరికి చూడు, నీ వేదాంతాలు వినేంత ఓపిక మాకు లేదు. నువ్వు ఆనందికి గాని నిజం చెప్పావా నీ అంతు చూస్తాం, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా ఇందుమతి జీవన బెదిరించేసరికి మీలాంటి పాపుల వల్లే ఈ లోకం ఇలా తయారైంది. నా కర్మఫలం ఏ విధంగా ఉందో ఆ విధంగానే జరుగుతుంది. విధి నన్ను ఏ విధంగా శాసిస్తుందో ఆ విధంగానే నా ఈ జీవితం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మరి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటే కాబట్టి మీరు నన్ను ఏమీ చేయలేరమ్మా అని చెప్పి అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి నిజం చెప్తానంటావా అంటే ఏమోనమ్మా, పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు ఆ పిల్లకి అన్యాయం జరుగుతుందని ఇంకా నా మనసుని కుంగ తీసేస్తే నేను నిజం చెప్పేస్తానేమో అని చెప్పి అనేసరికి ఇక ఇందుమతి అలాగే జీవన వచ్చి ఇక గన్ తీసుకొచ్చి స్వామీజీకి గురి పెడతారు. చూడు, నువ్వు గాని ఆ ఆనందికి గాని జ్యోతి సూర్యల దగ్గర గాని నిజం ఏమాత్రం వాగేవో నిన్ను చంపడానికి కూడా వెనకాడం, గుర్తుపెట్టుకో అని చెప్పి అనేసరికి ఎందుకు చంపుతారు అని చెప్పి ఆనంది అలాగే జ్యోతి సూర్య వస్తారు. ఇక వచ్చేసరికి ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. ఇక జీవన అలాగే ఇందుమతి చూసి షాక్ అయిపోయి అది ఇందుమతి ఏమో బుకాయిస్తుంది. జ్యోతి నువ్వేంటి ఇక్కడ, సూర్య నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే మేము రాకపోతే నువ్వు ఆ స్వామీజీని బెదిరించి ఆనంది మా సొంత కూతురు కాదు అనే విషయాన్ని మభ్యపెట్టి మా ఆస్తిని జీవన పేరు మీదకి రాయాలని చూస్తున్నావా? నువ్వు దానికి బదులుగా జీవనే
వచ్చి మా దగ్గరికి వచ్చి అమ్మ నాకు నీ ఆస్తి కావాలి, నీ ప్రేమ కాదు అని ఒక్క మాట అడిగి ఉండుంటే ధారాళంగా రాసిచ్చేసేవాళ్ళం కదా. ఆ మాత్రం దానికి నా కన్న కూతుర్ని ఆనందిని ఇంత దారుణంగా అన్యాయంగా ఇచ్చేస్తావా? నీలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇందుమతి చెంప పగలగొడుతుంది. ఇక చెంప పగలగొట్టేటప్పటికి అసలు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇందుమతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అస్సలు అవసరం లేదు, ఇదంతా కూడా ఇంకా మాట్లాడకూడదు జ్యోతి, వీళ్ళని జైల్లో పెట్టించాల్సిందే అని చెప్పేసి ఇక అప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులకు ఫోన్ చేస్తే ఈలోపు వాళ్ళు వస్తామంటారు. ఇక అప్పుడు స్వామీజీ ఏమో, చెప్పండి స్వామీజీ, మా అమ్మ నాన్నలకి గండం ఉందా అంటే, ఎటువంటి గండము లేదు తల్లి, ప్రపంచంలో సృష్టిలో ఏ బిడ్డ కూడా తన కన్న తల్లిదండ్రుల్ని అమ్మ నాన్న అని పిలవకుండా ఉంటుందా చెప్పు? అలా పిలవకుండా ఉండింది అంటే అది ఎందుకు ప్రమాదం అవుతుందమ్మా? ఎవ్వరికి కూడా అలా అవ్వదు. కానీ నన్ను క్షమించు తల్లి, ఇదిగో వీళ్ళు చేసిన పాపంలో నేను కూడా పాలు పంచుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఇలాగే బెదిరించారు, నా చేత అబద్ధం చెప్పించారు. నీతో నువ్వు కానీ ఎక్కడ మీ అమ్మా నాన్నలకి నిజం తెలిసిపోతుందో, నీకు నిజం తెలిసింది, అలాగే నువ్వు ఆ నిజాన్ని మీ అమ్మ నాన్నలకు చెప్తే ఈ జీవనకి ఆస్తి రాకుండా చేస్తారని నేను ఇంకా నోరు మూసుకోవాల్సి వచ్చింది తల్లి, నన్ను క్షమించు తల్లి, నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు, కాబట్టి నేను చేసిన పాపాన్ని కడిగేసుకుంటాను అని చెప్పంటే, ఇప్పటికన్నా విన్నారు కదమ్మా, మీకు ఎటువంటి గండం లేదంట, నేను మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలవచ్చంట అని ఆనంది ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక జ్యోతి సూర్య ఇద్దరు కూడా చాలా బాధపడతారు. అమ్మ ఆనంది, నిన్ను ఎంత అన్యాయం చేశామమ్మా, చిన్నప్పటి నుంచి కూడా నీకు చాలా అన్యాయం చేశాం తల్లి అని చెప్పి బాధపడేసరికి మీరు చేసిన తప్పు ఏముందిలే నాన్న, ఇదిగో వీళ్ళిద్దరు కదా చేసింది, జీవనకు కూడా అంతగా ఏం తెలీదు, పిల్లలుగా ఉన్నప్పుడే మార్చేసింది ఈ ఇందుమతి, అలాగే జీవనకి ఉన్నవి లేనివి చిన్నప్పటి నుంచి నా మీద క్రియేట్ చేసి చెప్తూనే ఉంది, నా మీద అసూయ ద్వేషం కలిగేలా చేసింది, అంతేకాకుండా నేను పెళ్లి చేసుకున్నానన్న కారణంతో అదే ఇంట్లో నేను సుఖంగా ఉండకూడదు, అంత ఆస్తి ఉన్న మనిషి నాకు భర్త కాకూడదు, అక్కడ కూడా నన్ను సాధించాలని ఇక జీవన నాకు తోటికోడలుగా వచ్చింది, నేను అప్పుడు కూడా బాధపడలేదు, కానీ మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలవకుండా చేశారు చూడు, అందుకు బాధగా ఉంది, జీవన కూడా ఒక ఆడపిల్లే కదా, కానీ తను మాత్రం నన్ను ఇంత అన్యాయంగా బిహేవ్ చేసింది, నిజంగా ఆస్తే కావాలి అనుకుని ఉండుంటే నేను ఎప్పుడో ఇచ్చేసేదాన్ని అని చెప్పేసి ఇంకా ఆనంది అంటది. ఇక ఆ మాటలకి జీవన సిగ్గుతో తలదించుకుంటుంది. ఇందుమతిని కూడా తిట్టిద్ది, అసలు మీరు ఎలా ఇంతకాలం మిమ్మల్ని వేరు చేశారు అని చెప్పేసి సూర్య అయితే తిడతాడు ఇందుమతిని, మిమ్మల్ని మీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది అని అంటే సూర్య ఇంకా ఆవిడని ఇంకేం అనొద్దు, ఇప్పటికే చచ్చిపోయిందావా సగం, ఇంకా ఇప్పుడు పోలీసులు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత శిక్ష వేస్తారు కదా, ఇక మనం ఏం మాట్లాడొద్దు అని చెప్పి సూర్యతో జ్యోతి అంటది. ఏది ఏమైనా మన కూతురు మనకు దక్కింది, అలాగే జీవన నీకు మేమేమీ అన్యాయం చేయము, కానీ నువ్వు చేసిన తప్పుకి మాత్రం నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే, నువ్వు ఎంత అన్యాయంగా బిహేవ్ చేసావు ఆనంద్ విషయంలో, కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆనంది విషయంలో నువ్వు తప్పు చేసావని తెలుసుకుంటావో అప్పుడు నీకు నా ఇంట్లో చోటు ఉంటుంది, కానీ ఇందుమతి నీకు మాత్రం ఈ జన్మలో నీ మొహం కూడా చూపించొద్దు, నీకు అసలు నువ్వు చేసిన తప్పుకి ఆ జైలు శిక్ష కూడా కొంతకాలమే ఉన్నా ఆ తర్వాత కూడా నువ్వు నా మొహం చూడొద్దు, నేను నీ మొహం చూడను అని చెప్పేసి జ్యోతి అంటది. నన్ను క్షమించు జ్యోతి అని అంటే, నువ్వు చేసిన పనికి క్షమాపణ ఉంటుంది అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ ఉండదు, నువ్వు అంత పాపం చేశావు, నా కడుపుని కోతలాగా చేశావు, నేను చిన్నప్పుడు జీవన కోసం ఎంత ఇది పడ్డానో నాకు తెలుసు, నీకు తెలుసు, నువ్వు అదంతా కూడా కళ్ళారా చూసి కూడా నువ్వు జీవనని నాకు దూరం చేశావు, నిన్ను నేను క్షమించను అని చెప్పేసి అంటే లోపు పోలీసులు వస్తారు. ఇక్కడ ఎవరు సార్ మాకు ఫోన్ చేసింది అని అంటే ఇంకా సూర్య ఏమో మొత్తం విషయం చెప్పి కంప్లైంట్ ఇస్తాను, ముందు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని అంటే సూర్య మమ్మల్ని క్షమించు అని ఇంకా ఇందుమతి అంటది, కానీ ఇంకా జీవన ఏం మాట్లాడదు, మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు, మీరు జైలుకు వెళ్లాల్సిందే అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఆనందిని జ్యోతి సూర్య దగ్గరికి తీసుకుంటారు. ఇక మరి జీవన ఇప్పుడు జైలుకు వెళ్ళిన తర్వాత మారుతుందా, లేదా జ్యోతి చెప్పినట్లుగా తనని కూతురిగా అంగీకరించేలా చేసుకుంటుందా, లేదా ఆనంది మీద అక్కసుతో ఇంకేదైనా ప్రయత్నాలు చేస్తుందా అనేది తెలియాలి అంటే పాపి మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నిటి కోసం వెయిట్ చేయాల్సిందే. అలాగే సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం